జిఎస్ఎల్ వైద్య విద్యార్థిని ప్రియాంక మృతికి సంబంధించి రాజమండ్రిలో తీవ్ర హైటెన్షన్ నెలకొంది. ఆమె మృతికి నిరసనగా ఈరోజు రాజమండ్రి వ్యాప్తంగా బంద్కు పిలిపించారు. ఈరోజు రాజమండ్రిలో స్కూళ్ళకు కూడా బంద్ పిలిపించారు. మరొక వైపు ఎటువంటి ర్యాలీలకు నిరసనకు అనుమతి లేదంటూ, ఈ బంద్కు పర్మిషన్ లేదంటూ పోలీసులు అయితే వార్నింగ్ ఇస్తున్నట్టుగా తెలుస్తుంది. మరొక వైపు ప్రియాంక మృతి ఘటనపై స్పందించినటువంటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేశారు. రాజమండ్రిలో మెడికల్ పీజీ విద్యార్థిని డాక్టర్ ప్రియాంక మృతి నన్ను కలిచివేసింది. తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేసి అనేక కష్టాలను ఎదుర్కొని ప్రియాంకను డాక్టర్ చేశారు. ఎండి చదువులు కూడా చదివిస్తున్నారు. తమ కుమార్తె ప్రయోజకురాలై 10 మందికి వైద్య సేవలు అందించే స్థాయికి ఎదిగిందన్న సంతోషం ఆ తల్లిదండ్రులకు లేకుండా పోవటం అత్యంత విచారకరం. ఈ కష్టకాలంలో భగవంతుడు ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానంటూ జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా డాక్టర్ ప్రియాంక కేసులో ప్రభుత్వ వ్యవస్థలు, పోలీసు యంత్రాంగం నిర్వీర్యమైపోయిన తీరు మరోసారి బయటపడింది. కేవలం ప్రతిపక్షాల మీద ప్రశ్నించే వారి మీద, తప్పులు ఎత్తు చూపుతున్న వారి మీద రెడ్ బుక్ రాజ్యాంగంతో చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ విచ్చలవిడిగా అధికార దుర్వినియోగంతో చెలరేగిపోతున్న తీరు ఒకవైపు చూస్తుంటే, మరోవైపు ఇలాంటి సామాన్యులకు సంబంధించిన కేసు విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవటంలో ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ ఘోరంగా విఫలం కావటం దురదృష్టకరం అంటూ కూడా వ్యాఖ్యానించారు. మరొకటి, ఆగస్టు 3వ తేదీ రాత్రి ఘటన జరిగితే, ఆ ఘటన ఒక షాపింగ్ మాల్ గేటు బయట జరిగితే వాళ్ళు మద్యం తాగి ఉన్నారని తెలిసినా వెంటనే సీసీ కెమెరాలు చూసి తీవ్రతను బట్టి కేసులు పెట్టాల్సింది పోయి సాధారణ యాక్సిడెంట్గా కేసు చిన్నదిగా చూపించి నిందితులను కూడా వదిలేసి పోలీసులు చేతులు దులుపుకునే కార్యక్రమం చేయటం అత్యంత దారుణం. నిందితులు తమ కారుతో ప్రియాంకను ప్రయాణిస్తున్నటువంటి స్కూటర్ను ఢీకొట్టడమే కాదు, తర్వాత కూడా వారు అమానవీయంగా ప్రవర్తించి బాధితురాలి మీద నుంచి కారు తోలిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ పోలీసు యంత్రాంగం ఇంత అలసత్వంగా ఎందుకు పనిచేసిందన్న దానిపై పూర్తి స్థాయి విచారణ జరగాలి. డాక్టర్ ప్రియాంక తండ్రి ఆవేదనకు ఈ ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం తప్పకుండా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చూపించి తప్పుడు కేసులు పెట్టి రాజకీయ వేధింపులకు, కక్ష సాధింపులకు చంద్రబాబు నాయుడు గారు పోలీసు యంత్రాంగాన్ని వాడుకుంటున్న తీరే దీనికి అంతటికీ కారణం. అంతేకాదు, వీధికి 2 బెల్ట్ షాపులు, ప్రతి కిలోమీటర్లకు మద్యం షాపు, గుడి, బడి, బీచ్ ఏది వదలకుండా ప్రతి వీధి చివర అంతులేని బార్ అండ్ రెస్టారెంట్లతో మద్యానికి, గంజాయికి బ్రాండ్ అంబాసిడర్గా మారిన చంద్రబాబు తీరు కూడా దీనికి మరో కారణం. డాక్టర్ ప్రియాంక కేసులో వ్యవస్థల యొక్క తప్పులను ఎత్తి చూపుతూ సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానాలు చెప్పలేక ఆ కంటెంట్ను కూడా చంద్రబాబు గారు తన ప్రభుత్వ పోలీసులతో నిమిషాల వ్యవధిలో వాటిని తొలగిస్తున్నారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అంటే నిన్న మొన్నటి నుంచి కూడా సోషల్ మీడియాలో ప్రియాంక ఘటనకు సంబంధించినటువంటి పోస్టులను తొలగిస్తున్నారన్నటువంటి ఆరోపణలు వస్తున్నటువంటి నేపథ్యంలో తాజాగా ఈ వ్యాఖ్య కూడా చేసినట్టుగా తెలుస్తుంది. పౌరులందరి పట్ల ఒకేలా వ్యవహరించాల్సిన వ్యవస్థలోకి రాజకీయ కక్ష సాధింపులు, పక్షపాతం, మీది ఏ పార్టీ అన్న తప్పుడు పద్ధతులను తీసుకురావటం వల్ల ఈ వ్యవస్థల మూలాలు కదిలిపోయి కుప్పకూలే స్థాయికి చేరుకున్నాయంటూ నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికైనా గమనిస్తే మంచిదంటూ జగన్మోహన్ రెడ్డి ప్రియాంక మృతి పట్ల ఆయన సోషల్ మీడియా వేదికగా ఈ రకంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పోస్ట్ చేయడం జరిగింది. మరొక వైపు చనిపోయినటువంటి ప్రియాంక మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి పోస్ట్ మార్టానికి తరలించడం జరిగింది. ప్రకాష్ నగర్ పోలీసులు అక్కడికి చేరుకుని ఆ శవ పంచనామా కూడా పూర్తి చేశారు. దీంతో ఆమె యొక్క మృతదేహాన్ని అక్కడి నుంచి గద్వాల్లో ఎక్సన్పూర్ అనేటువంటి తన సొంత గ్రామానికి తీసుకువెళ్ళడానికి తల్లిదండ్రులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఆ రకంగా ఆ మృతదేహాన్ని సొంత గ్రామానికి తరలిస్తున్నారు. అయితే ఆమె మృతికి సంబంధించి ఆమె సహ విద్యార్థులు కానీ, ఆమె బంధువులు కానీ తట్టుకోలేనటువంటి పరిస్థితి. నిన్న ఎక్కడైతే మాల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకుందో అక్కడికి రాత్రి ప్రియాంక మృతి చెందిందన్న వార్త తెలియగానే చాలా మంది మహిళలు ఆ మాల్ వద్ద ఉన్నటువంటి గేటు దగ్గర ఎక్కడైతే యాక్సిడెంట్ జరిగిందో అక్కడే కొవ్వొత్తులతో నిరసన చేస్తూ, అక్కడ ధర్నా చేస్తూ శాంతి ర్యాలీ నిర్వహించడం జరిగింది. మరొక పక్క వైద్య విద్యార్థులు కూడా రాజమండ్రి వ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ఘటనలతో పూర్తిగా ఇప్పుడున్నటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో దేశభక్తుల జోసెఫ్ ఆండ్రూ ఎడ్వర్డ్, అలాగే సూరవరం జస్వంత్, వీళ్ళిద్దరూ కూడా
వాళ్ళిద్దరు ఫోటోలు కూడా బయటకు వచ్చాయి తాజాగా. వాళ్ళిద్దరిని కూడా చట్టాలు ఆల్టర్ చేసి కఠినంగా శిక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని ఒక పక్కన పోలీసులను కోరుతున్నారు. మరొక పక్క ప్రభుత్వం కూడా, చంద్రబాబు నాయుడు కూడా ఈ అంశంపై స్పందించి నిన్న సోషల్ మీడియా వేదికగా వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఆయన కూడా స్పందించి 20 లక్షల వరకు కూడా ఎక్స్‌గ్రేషియా ప్రకటించినట్టుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ మరొక పక్క జరుగుతున్నటువంటి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే, నిందితులకు వాళ్ళు పట్టుకున్న తర్వాత కోర్టుకి రిమాండ్‌కి పంపారు. ఈలోపు వాళ్ళకి వైద్య పరీక్షలు నిర్వహించిన దాంట్లో వాళ్ళు నిజంగా మద్యం సేవించే ఉన్నారా, లేకపోతే ఏ రకమైనటువంటి మత్తు పదార్థాలు తీసుకుని ఉన్నారా అన్నటువంటి కొన్ని అనుమానాలను కూడా ప్రియాంక యొక్క స్నేహితులు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓన్లీ మద్యం మత్తులోనే ఉంటే ఈ రకమైనటువంటి సంఘటన జరగదు, వాళ్ళు వేరే డ్రగ్స్ కూడా తీసుకుని ఉండొచ్చు అన్నట్టుగా వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో, ముందుగా మాల్లో, ప్రసాద్ ఆదిత్య మాల్లో ఉన్నటువంటి సిబ్బందితో మద్యం సేవించి లోపలికి వస్తున్న వాళ్ళని అడ్డుకుంటున్న క్రమంలో వాళ్ళతో గొడవ పడి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసే సమయంలో అక్కడి నుంచి తప్పించుకుపోయే దాంట్లో భాగంగా వాళ్ళు విపరీతమైనటువంటి మద్యం సేవించి ఉన్నారు. అందుకనే అడ్డుగా ఉన్నటువంటి స్కూటర్ను గుద్ది, వాడు ఒకసారి కాదు 3 సార్లు గుద్ది కింద పడిపోయినా సరే లెక్క చేయకుండా ఆ మృతురాలు ఎవరైతే ప్రియాంక తలపై నుంచి బండిని ఎక్కించి తీసుకువెళ్ళటం అనే అంశాన్ని అక్కడ సీసీ కెమెరాలో అవి పూర్తిగా రికార్డ్ అవటం, తర్వాత ఆ వెహికల్కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ను కూడా దాచేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఈ కేసును అత్యంత చాకచక్యంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును హత్యాయత్నం కేసుగా మార్చారు. దానిపై పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేసి వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే పరిస్థితి ఉందని పోలీసు అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, తాజాగా రాజమండ్రిలో ప్రియాంక మృతికి సంబంధించి బంద్ పాటిస్తున్నారు. స్కూల్స్కి బంద్ ప్రకటించారు, కానీ పోలీసులు అయితే ఈ బంద్కి ఎటువంటి అనుమతి లేదంటూ నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఉన్నారా, లేకపోతే ఏ రకమైనటువంటి మత్తు పదార్థాలు తీసుకుని ఉన్నారా అన్నటువంటి కొన్ని అనుమానాలను కూడా ప్రియాంక యొక్క స్నేహితులు వ్యక్తం చేస్తున్నారు. అంటే ఓన్లీ మద్యం మత్తులోనే ఉంటే ఈ రకమైనటువంటి సంఘటన జరగదు, వాళ్ళు వేరే డ్రగ్స్ కూడా తీసుకుని ఉండొచ్చు అన్నట్టుగా వాళ్ళు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో, ముందుగా మాల్లో, ప్రసాద్ ఆదిత్య మాల్లో ఉన్నటువంటి సిబ్బందితో మద్యం సేవించి లోపలికి వస్తున్న వాళ్ళని అడ్డుకుంటున్న క్రమంలో వాళ్ళతో గొడవ పడి వాళ్ళు పోలీసులకు ఫిర్యాదు చేసే సమయంలో అక్కడి నుంచి తప్పించుకుపోయే దాంట్లో భాగంగా వాళ్ళు విపరీతమైనటువంటి మద్యం సేవించి ఉన్నారు. అందుకనే అడ్డుగా ఉన్నటువంటి స్కూటర్ను గుద్ది, వాడు ఒకసారి కాదు 3 సార్లు గుద్ది కింద పడిపోయినా సరే లెక్క చేయకుండా ఆ మృతురాలు ఎవరైతే ప్రియాంక తలపై నుంచి బండిని ఎక్కించి తీసుకువెళ్ళటం అనే అంశాన్ని అక్కడ సీసీ కెమెరాలో అవి పూర్తిగా రికార్డ్ అవటం, తర్వాత ఆ వెహికల్కి సంబంధించినటువంటి నెంబర్ ప్లేట్ను కూడా దాచేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ పోలీసులు ఈ కేసును అత్యంత చాకచక్యంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి వాళ్ళని రిమాండ్కి పంపించడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసును హత్యాయత్నం కేసుగా మార్చారు. దానిపై పూర్తిగా సమగ్ర దర్యాప్తు చేసి వాళ్ళని కూడా కస్టడీలోకి తీసుకుని విచారించే పరిస్థితి ఉందని పోలీసు అధికారులు కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో, తాజాగా రాజమండ్రిలో ప్రియాంక మృతికి సంబంధించి బంద్ పాటిస్తున్నారు. స్కూల్స్కి బంద్ ప్రకటించారు, కానీ పోలీసులు అయితే ఈ బంద్కి ఎటువంటి అనుమతి లేదంటూ నిరాకరిస్తున్నటువంటి నేపథ్యంలో ఏ రకమైనటువంటి వాతావరణం అక్కడ నెలకొంటుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.